దళితుల సామాజిక రాజకీయ హక్కులు భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపక కోసం విశేషంగా కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని టీఎస్సీసీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి అన్నారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ నోట్ చౌక్లో గల విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి గన్నివాళులు అర్పించారు. క్రేన్ సహాయంతో భారీ గజమాలను సమర్పించారు. అంటరానితనం నిర్మూలన దళిత జనోద్ధరణల లక్ష్యంగా పనిచేశారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకి అందరం పాటుపడాలని, ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. మరి కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. జై భీమ్ అంటూ నినాదాలు కోరెత్తించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు ముడుపు దామోదర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొప్పేలి శ్రీధర్, మాజీ జడ్పీటీసీ కొండా గంగాధర్, దుర్గం శేఖర్, శ్రీలేఖ, సంగీత, చంద్రాల రాహుల్, భారత్ వాక్మరే, సంజయ్ గుండావార్, పాయింట్వార్ గంగారెడ్డి, బండి దేవదాచారి, అదేవిధంగా సుధాకర్ గౌడ్, పోరెడ్డి కిషన్, కయ్యూం సురేష్, పూరే, పోచారెడ్డి, వసంత్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ గారి జయంతిని జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది. దీనికి ఈరోజు కాంగ్రెస్ నాయకులందరూ కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిద్దాం. ఒక మహానుభావుడు రాజ్యాంగకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారు ఏప్రిల్లో పుట్టుడు అదృష్టంగా భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందరో మహానుభావులు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, బాబు జగజీవన్ రామ్ కానీ, అదేవిధంగా రాముడు కానీ, దేవుడు, వీళ్ళందరూ కూడా ఏప్రిల్ నెలలో పుట్టినరు. ఏప్రిల్ నెల చాలా మంచి నెల అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మహానుభావులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క రాజ్యాంగకర్త, ఈ దేశంలో ఈరోజు అన్ని వర్గాలు సమానంగా జీవిస్తున్నారంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాతనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహానుభావుల జ్ఞాపకార్థంగా తెలియజేస్తూ వారిని ఎప్పుడు కూడా అర్థం చేసుకో, మనం కూడా వారి అడుగుజాడలు నడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశంలో ముఖ్యంగా బలహీన వర్గాల అభివృద్ధి కోసం, మరి ముఖ్యంగా మరుగున పడినటువంటి ఆదివాసీలు, గిరిజనులు అందరి అభివృద్ధి కోసం రాజ్యాంగం రచించడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ గారు కుల వివక్షతకు, అంటరానితనానికి, మత వివాదాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. కానీ ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఇంతగా డెవలప్ అయినటువంటి భారతదేశంలో ప్రస్తుతం అంటరానితనం, కుల వివక్ష, మత వివాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అంటరానితనానికి వ్యతిరేకం, అన్ని కులాలను సమానంగా చూస్తుంది, ముఖ్యంగా మతాలన్నింటినీ సమానంగా చూస్తుంది. కానీ బీజేపీ పార్టీ ప్రస్తుతం భారతదేశంలో ముఖ్యంగా మత విభేదాలకు పునాది తీసుకుంది. కలిసికట్టుగా ఉండాలి అంటే ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా చేయాలని అందరినీ విన్నవిస్తాను. నేను చంద్రుడిని చూశాను, కానీ చంద్రుడు లాంటి చుక్కల్ని చూడలేదు. విశ్వంలో చాలా మేధావుల్ని చూశాను, కానీ అంబేద్కర్ లాంటి మేధావుల్ని చూడలేదు. నేడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భమున మొత్తం ఆదిలాబాద్ జిల్లా